హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నాయి ఈ రోజు మా ప్రోడక్ట్ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అపర్ణకు చెప్పిన రాజ్ షాక్ లో అపర్ణ, ఇంద్రాదేవి ఇందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది, నిజంగానే కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని రాజ్ తెలుసుకోబోతున్నాడా, మరి ఈ విషయాన్ని అపర్ణ ఇంద్రాదేవికి చెప్తే మరేం నిర్ణయం తీసుకుంటారు, అప్కమింగ్ ఎపిసోడ్ లో అసలు ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే కావ్య చాలా కంగారుగా బయటికి వెళ్లిపోవడంతో ఏం జరిగిందోనని దిగ్గరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కావ్యకు ఏమి కాలేదని రాజ్ దొరికాడని, ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాడని అపర్ణ చెప్పడంతో అంతా కూడా ఆనందిస్తారు. రాజ్కి గతాన్ని గుర్తు చేస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సుభాష్ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఈ విషయాన్ని వెంటనే యామినికి చెప్పి నువ్వు తొందర పడుకుంటే నీ రాశి జన్మలో దక్కడని చెప్పేసి హెచ్చరిస్తుంది. ఇక రాజును వెతుక్కుంటూ రేవతి ఇంటికి వస్తుంది కావ్య. రాజుని డ్రెస్ తీసుకుంటున్నాడు. ఇది చూస్తే మళ్ళీ టెన్షన్ పడతాడని చెప్తుంది రేవతి. అయినప్పటికీ కూడా కావ్య లోపలికి వెళ్లి రాజును నానా మాటలు అనేసి అతన్ని ఇంటికి లాక్కొని వస్తుంది. ఏమైనా నువ్వు అసలు ఏమైపోయావోనని మేమంతా తల్లడిల్లిపోయామని దుగ్గిరాల ఫ్యామిలీ చెప్పడంతో రాజ్ చాలా బాధపడతాడు. ఇక ఇందులో యామిని వచ్చి నీ వల్లే నా బావ ఇలా అయిపోయాడని మండిపడుతుంది. నీకోసం అన్ని వదులుకుని వచ్చిన మనిషిని అతని ప్రేమను రిజెక్ట్ చేయడానికి నీకు మనసలా వచ్చిందని కావ్యతో గొడవ దిగుతుంది. మొత్తానికి యామిని ఈ ప్రాబ్లం ఏంటో చెప్తే అది ఎంత పెద్దదో సరే నేను దగ్గరుండి మరి మీ ఇద్దరిని ఒకటి చేస్తానని చెప్పేసి మొత్తానికి అయితే రాజును మాయ చేసినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. కళావతి ముందు యామిని నటించేస్తూ ఆ దేవుడి దయ వల్ల మా బావ క్షేమంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ తనకు ఏమైనా జరిగి ప్రాణాలు పోయింటే పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటుంది యామిని. ఇక మాటలతో రగిలిపోయిన కావ్య ఒక్కసారిగా యామిని దగ్గరకు వచ్చి యామిని చంప పగలగొడుతుంది. దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఆయన గురించి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేవంటే గనక నేనే నిన్ను చంపేస్తాను, అర్థమైందా యామిని అని చెప్పేసాడు. ఒక్కసారిగా వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఆయన ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆయన కోసం అవసరమైతే నా జీవితాన్ని అయినా సరే పనంగా పెడతానికి సిద్ధంగా ఉంటానని కావ్య చెప్తుంది. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆయన కోసం అవసరమైతే నా జీవితాన్ని అయినా సరే పనంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని అంటూ కావ్య అయితే చెప్పకొస్తుంది. మా బావ ప్రాణాలకు అంత విలువిచ్చే దానివైతే తన ప్రేమను ఎందుకు అంగీకరించడం లేదని నిలదీస్తుంది. మొత్తానికి కావ్యనైతే అందరి ముందు యామిని నువ్వంటే ఇష్టం ఉన్నట్లు నటిస్తుంది, కానీ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో మాత్రం చెప్పడం లేదని రాజ్తో చెప్తుంది యామిని. లేనిపోయినవన్నీ కూడా రాజ్కు కల్పించి మరి కావ్య మీద కళావతి మీద డౌట్ వచ్చేలాగా చేస్తుంది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, మన ఇంటికి వెళ్ళిపోదాం పదా బావా అని చెప్పేసాడు. మొత్తానికి రాజ్ను పట్టుకొని యామిని లాక్కెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది, కానీ రాజ్ మాత్రం ఒక్క అడుగు కూడా వేయకుండా ఆగిపోతాడు. ఇక దాంతో రుద్రాని అలానే రాహుల్, యామిని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి బావా రమణ చెప్పినా సరే ఎందుకు రావడం లేదు, ఇలానే ఉండిపోయాడేంటి అని చెప్పేసాడు. యామిని ఏదో ఆలోచిస్తుంది. చూడు యామిని, నన్ను వద్దు అనడానికి కళావతి దగ్గర ఏం కారణాలున్నాయో నాకైతే తెలియదు, కానీ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా ఈ కుటుంబాన్ని మాత్రం వదులుకోలేను అని చెప్పేసాడు. రాజ్ ఒక్కసారిగా యామినికి షాక్ ఇస్తాడు. అమ్మతో కాసేపు మాట్లాడి వస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసాడు. మొత్తానికి యామినికి చెప్పడంతో యామిని అయితే స్టన్ అయిపోతుంది. మేము ఇక్కడే ఉంటాం, రేపు మాట్లాడుకోవచ్చు, వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది రాజ్తో. అయితే మొత్తానికి రుద్రాణి. దాంతో ఇంద్రాదేవి అయితే చాలా కోపడుతుంది. మీ బావను రాత్రికి ఇంటికి పంపిస్తామని చెప్తుంది. ఇక యామిని కారెక్కిపోతూ ఉండగా సర్లే అని చెప్పేసి అంటూ వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో కావ్యతి వచ్చి యామిని అయితే ఆపేస్తుంది. అవకాశం దొరికింది కదా అని వాడుకోవాలని అనుకుంటున్నావా, ఇంకా ఆయన నీ సొంతం అవుతారని అసలు ఎలా కలలు కంటున్నావు అని చెప్పేసాడు. మొత్తానికి కావ్య అయితే యామిని మీద చాలా మండిపడిపోతుంది. మనిషి మనసు మారడానికి ఒక క్షణం చాలని నువ్వే చెప్పావు కదా, బావకి నీ మీద ఉన్న ప్రేమ నా మీద షిఫ్ట్ కావడానికి ఒక క్షణం చాలు అని చెప్పేసి అంటుంది యామిని. చూడు యామిని, ఆయన సొంతం చేసుకోవాలని యాక్షన్ చేయించావు, అలానే మరదల్ని అని స్టోరీలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చావు, ఆయన నమ్మించావు, లేని కథను ఉన్నట్టుగా సృష్టించావు, అప్పటికి ఆయన నా వెంట తిరిగేసరికి తట్టుకోలేకపోయావు అని చెప్పేసాడు. కావ్య చాలా మండిపడుతుంది. ఆ చివరికి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి మరి పెళ్లి కూడా ఒప్పించావు, కానీ పీటల మీద పెళ్లిని ఆపేసి నా ప్రేమ కోసం వచ్చాడు, చూసావు కదా, మా ఇద్దరి మధ్య ఉన్నది బ్రహ్మముడి, దానిని ఎవరు విడదీయలేరు, మా మధ్యలోకి ఎవరు రాలేరు, నువ్వు ఎన్ని చేసినా సరే ఆయనే నన్ను మాత్రం ఎప్పటికీ విడదీయలేవు, మా ప్రేమ బలమైనది, అలానే మా బ్రహ్మముడి కూడా చాలా బలమైనది, మేము ఎప్పటికీ కూడా ఒక్కటే ఉంటాము, ఎప్పటికైనా సరే నా ప్రేమను అంగీకరిస్తారు, మళ్ళీ మేమిద్దరం ఒక్కటవుతాము, అర్థమైందా, ఇలాంటి వాళ్ళు మా మధ్యలో ఎన్ని వచ్చి మా ఇద్దరిని దూరం చేయాలని చూసినా మాత్రం అది ఎప్పటికీ కూడా జరిగిన పని, నీ దారి నువ్వు చూసుకుంటే బాగుంటుందని చెప్పేసాడు. మొత్తానికి యామినికైతే వార్నింగ్ ఇస్తుంది కావ్య.
ఒకవైపు నువ్వు కంపెనీ విషయంలో వేలు పెట్టావు, చాలానే భరించాను. నా చెల్లెలి జీవితంతో ఆడుకోవాలని ప్లాన్స్ కూడా చేశావు, సహించాను. కానీ ఇంకా అలాంటి ప్లాన్లు చేస్తే మాత్రం అసలు సహించనని వార్నింగ్ ఇస్తోంది. ఏదో ఒకరోజు ఆయనకు నిజం చెప్పే టైం వస్తుంది. అప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ కూడా తప్పకుండా సమాధానం చెప్తాను అని చెప్పేసి అంటుంది. నువ్వు చెప్పిందంతా కూడా వింటూ చూస్తూ ఊరుకుంటానని నేను అలా అనుకుంటున్నావు. బావ ఎప్పటికైనా నావాడు, నువ్వు నాకు మాత్రమే సొంతం అని చెప్పేసి అంటుంది యామిని. ఒకవేళ తను నాకు సొంతం కాలేదు అంటే మాత్రం ఇంకెవరికి కూడా సొంతం కానివ్వనని చెప్పేసి అంటూ ఇక సీన్ కట్ చేస్తే రాజ్కి యాక్సిడెంట్ కాగానే వాడికి నేను గుర్తొచ్చాను అని చెప్పేసాడు. రేవతి అయితే చాలా సంతోషిస్తుంది. ఏదో ఒక రోజున నేను నా కుటుంబానికి దగ్గర అవుతానని జగదీష్తో అంటుంది కావ్య. అంతా కూడా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది, కాస్త ఓపిక పట్టు, మళ్ళీ నీ వాళ్ళు నీకు దగ్గర అవుతారని చెప్పి జగదీష్ అయితే మొత్తానికి రేవతికి ధైర్యం చెప్తాడు. ఇక మరోవైపు రాజును ఎక్కడికి వెళ్ళిపోయావని నిలదీస్తుంది ఇంద్రాదేవి. అలానే అపర్ణ, నువ్వు చేసిన పనికి నాకు పీకల దాకా ఉందని చాలా కోపంగానే ఉంది, పిచ్చి కొట్టుడు కొట్టేస్తాను నిన్ను, అర్థమైందా అని చెప్పేశాడు. అపర్ణ అయితే చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది రాజ్ మీద. కావ్య ప్రేమను దక్కించుకోవడానికి నువ్వు ఎన్ని ప్లాన్స్ చేశావు, ఎన్ని కష్టాలు పడ్డావు, వాటన్నిటిని నువ్వు అప్పుడే మర్చిపోయావు అని చెప్పేసి అడుగుతుంది అపర్ణ. మనకు కావాల్సింది దక్కనప్పుడు దక్కించుకోవడానికి ప్రయత్నించాలని. ఇన్ని రోజులు కూడా నీతో ప్రేమ లేకుండానే నా మనవరాలు తిరిగిందని చెప్పేశాడు. ఇంద్రదేవి రాజును అయితే ప్రశ్నిస్తుంది. రాజు అయితే మౌనంగా ఉంటాడు. జీవితంలో జరిగేవన్నీ కూడా మన మంచికేనని చెప్పేసి అంటాడు రాజు అయితే. నాకు ఇలా జరిగినందుకు వల్లే కదా కళావతి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది అని చెప్పేసి అంటాడు. వల్ల మీరు బాధపడ్డారు, క్షమించండి అని చెప్పేసి అడుగుతాడు రాజ్ అయితే. ఇంటికి బయలుదేరుతుండగా కావ్య రావడంతో ఆగిపోతాడు. మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, నా ప్రేమను రిజెక్ట్ చేశారు అంటే దాని వెనక ఏదో కారణం ఉందని చెప్పేసి అంటాడు రాజ్. దానికి కళావతి షాక్ అయిపోతుంది. ఎంత పెద్దదైనా సరే నేను కనుక్కుంటానని చెప్పేసి అంటాడు. మనకంటే ఒకరికి ఇష్టం ఉందని తెలిస్తే మాత్రం ఎలా వదులుకుంటామో అని చెప్పేసి అంటాడు రాజ్ అయితే. ఇంటికి వచ్చాక ఎందుకలా ఉన్నారని యామిని అడుగుతాడు మరోవైపు రాజ్ అయితే. ఆ కళావతి నిన్ను అలానే నీ ప్రేమను పట్టించుకోవడం లేదని, ఆమె నిన్ను చాలా చీప్ గా చూస్తుందని మండిపడుతూ ఉంటుంది. లేనిపోయినవన్నీ కళావతి మీద చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది రాజ్తో. అసలు ఆ కళావతికి నువ్వంటే ఇష్టం లేదు, ఆమెకి నీ మీద ప్రేమే లేదని చెప్పేసి అంటుంది యామిని. ఆ మాటలతో రాజ్ చాలా కోప్పడిపోతాడు. కళావతికి నా మీద సముద్రం అంతా ప్రేమ ఉందని చెప్పేసి అంటాడు. మరి నీ ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అంటూ నీకు లవ్ ప్రపోజ్ చేసి తిరిగి మళ్ళీ ఐ టు లవ్ యూ అని ఎందుకు చెప్పలేదని చెప్పేసాడు. యామినితో ప్రశ్నిస్తుంది రాజ్ని. నువ్వు నా గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడావంటే మాత్రం కళావతి తట్టుకోలేకపోయింది. అలాంటిది ఆవిడకి నా మీద ప్రేమ లేదంటే నేను ఎలా నమ్ముతాను, నువ్వే చెప్పు అని చెప్పేసాడు రాజ్. యామిని నిలదీస్తాడు. దాంతో యామిని సైలెంట్ అయిపోతుంది. కళావతికి నా మీద ప్రేమను తన మాటల్లోనే చూశానని చెప్పేసి అంటాడు రాజ్ అయితే. నా ప్రేమను కళావతి రిజెక్ట్ చేయడం వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, అదేంటో నేను తెలుసుకోవాలి. కళావతికి నా మీద ఉన్న ప్రేమను ఏదో ఆపుతుంది, ఆ అడ్డు తొలగిపోతే అదేంటో బయటపడిపోతుంది. తన ప్రేమ అందరి ముందు బయటకు చెప్పేస్తుంది. నా మీద తనకు ఆకాశమంత ప్రేమ ఉన్నప్పుడు కళావతి నేను ఎలా వదులుకుంటానని చెప్పేస్తాడు. యామినికి అయితే షాక్ ఇస్తాడు. రాజ్ మాటలతో యామినికి పిచ్చి పట్టినట్లు ఊగిపోతూ ఉంటుంది. అట్లే బావా, ఏం చేస్తావో నువ్వే చేసుకో. మరి కళావతి నీ ప్రేమను యాక్సెప్ట్ చేయకుండా దాని వెనకాల ఏది కారణం ఉందో అది నువ్వే తెలుసుకొని చెప్పేశాడు. అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది యామిని. ఇక మరుసటి రోజు ఉదయాన్నే కావ్య అయితే ఉదయాన్నే బయలుదేరి ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే టైం కాలేదు కదా, ఇంత ఉదయాన్నే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసాడు అడుగుతూ ఉంటుంది. నాకు కొంచెం ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకని ఎర్లీగా వెళ్ళి ఫినిష్ చేసుకుని వద్దాము అని చెప్పేసాడు. బయలుదేరుతున్నాను అని అపర్ణకైతే మొత్తానికి అబద్ధం ఆడి అని చెప్పేసి మొత్తానికి కావ్య అయితే హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. ఇక మరోవైపు దగ్గర నుంచి రాజ్ కూడా బయలుదేరి వస్తూ ఉంటాడు. కళావతి గారు నా ప్రేమని యాక్సెప్ట్ చేయకుండా ఇద్దరిని కలవనివ్వకుండా ఏదో ఆపుతుంది. కళావతి గారు నా నుంచి ఏదో దాస్తున్నారు, అదేంటో నేను తెలుసుకోవాలి. దగ్గరే ఉంటేనే కదా ఆవిడ ఏం దాస్తున్నారని తెలుసుకోగలగాలి. ఒకసారి కళావతితో మాట్లాడాలని చెప్పేసాడు. మొత్తానికి ఇంటి దగ్గర నుంచి రాజ్ కూడా బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇలా రాజ్ అయితే ఆఫీస్కి వస్తూ ఉంటాడు. ఈ లోపల కళావతి కూడా వస్తూ ఉంటుంది. కానీ ఎదురుగా కళావతి అయితే ఆఫీస్కి వెళ్లకుండా వేరే రూట్ లో వెళ్ళడం రాజ్కి అయితే కనిపిస్తుంది. ఇదేంటి కళావతి గారు ఇటున వెళ్లకుండా వేరే ప్లేస్ లో వెళ్తున్నారేంటి, ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పేసాడు. ఆలోచించి చూసిన మొత్తానికి రాజ్ అయితే కావ్యను ఫాలో అవుతూ వెనకాల వెళ్తూ ఉంటాడు. కానీ కళావతి మాత్రం ఆఫీస్కి వెళ్లకుండా నేరుగా హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇక హాస్పిటల్కి వెళ్ళడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి ఆఫీస్కి వెళ్లకుండా హాస్పిటల్కి వస్తుంది, కళావతి గారికి ఏమన్నా ఆరోగ్యం బాగోలేదా ఏంటి, ఏమై ఉంటుందా అని చెప్పేసాడు. కళావతి వెనకాల రాజ్ కూడా మొత్తానికి హాస్పిటల్కి అయితే వస్తాడు. ఇక కావ్య అయితే లోపలికైతే వెళ్తుంది. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళిన కావ్య అయితే డాక్టర్ని మీట్ అవ్వాలని చెప్పేసి అనడంతో ఇక తర్వాత డాక్టర్ పిలిపించడంతో ఇక కళావతి అయితే లోపలికైతే వెళ్తుంది. మొత్తానికి డాక్టర్ అయితే కళావతిని అయితే చెక్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత చెక్ చేసిన తర్వాత కూర్చొని డాక్టర్ అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదేంటి అసలు కళావతి గారికి ఏమైంది, డాక్టర్ని మీట్ అయ్యి ఏం మాట్లాడుకున్నారని చెప్పేసాడు. డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు రాజ్ అయితే. ఈ లోపల డాక్టర్ అయితే చూడండి మేడం, బేబీ హెల్దీగానే ఉంది, కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి, టైంకి మెడిసిన్ తీసుకొని మంచి ఫుడ్ తినండి, అర్థమైందా అని చెప్పేసాడు. మొత్తానికి కళావతి ప్రెగ్నెంట్ అనే విషయాన్ని డాక్టర్ ద్వారా తెలుసుకున్న రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.
ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు రాజ్ అయితే. నేరుగా అపర్ణ దగ్గరికైతే వస్తాడు. అపర్ణ దగ్గరికి వచ్చిన రాజ్ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏమైంది రాజ్, ఎందుకు అలా ఉన్నావు? ఈ రోజు కావ్య కూడా చాలా ఎర్లీగానే బయలుదేరి వచ్చింది కదా ఆఫీస్కి. నువ్వు కావ్య దగ్గరికి వెళ్ళలేదా? తను ఏం దాస్తుందో నువ్వు తెలుసుకోలేదని చెప్పేసాడు. అపర్ణ అడిగేసరికి మీకు ఒక విషయం చెప్పనా, మేనకోడలు నా ప్రేమని యాక్సెప్ట్ చేయకపోవడానికి అలానే నన్ను తిరస్కరించడానికి కారణం ఏంటో తెలుసా? మీ మేనకోడలు తల్లి కాబోతుంది, తను ప్రెగ్నెంట్. ఈ రోజే నేను తన ఆఫీస్కి వెళ్లకుండా నేరుగా హాస్పిటల్కి వెళ్తుంది. ఎందుకు హాస్పిటల్కి వెళ్తుందా అని తన వెనకాల ఫాలో అయ్యి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. కానీ అంటూ మొత్తానికి కళావతి ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇక రాజ్ అపర్ణకి చెప్పడంతో అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరోపక్క ఆనందపడిపోతుంది. మరి అపర్ణ కళావతి ప్రెగ్నెంట్ అవడానికి కారణం నువ్వేరా, నువ్వు నాకు అసలైన కొడుకు అని చెప్పేశాడు. అపర్ణ మరి అసలు నిజాన్ని రాజ్ కి చెప్తుందా లేదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం. మరి బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఎలానో జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఏమైనా తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ నుంచి బ్రహ్మడి సీరియల్ డైలీ ఎపిసోడ్స్ కింద తెలుసుకోవాలి అని కూడా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కూడా క్లిక్ చేస్తాయండి.